నెల్లూరు పుట్ట ఎస్టేట్లో వెలిసి ఉన్న శ్రీ కలియుగ సంజీవని సాయిబాబా ఆలయంలో భక్తులు తరలివచ్చి బాబాకి ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టార్ 9 టీవీతో భక్తులు మాట్లాడారు. శ్రీ 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 కలియుగ సంజీవిని సాయిబాబా మందిరం నందు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి భక్తులు ఇచ్చేసి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. దయచేసి అది ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క నిర్మాణానికి, గుడి యొక్క నిర్మాణానికి బాబా వారు ప్రత్యక్షంగా మాకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ దర్శన భాగ్యంలో గాంధీతో ఈ గుడి నిర్మాణానికి సంకల్పించి ఈ గుడి నిర్మాణం పూర్తి చేయాలని ఒక విధి విధానంతో పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి భక్తులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళకి నాకు చెప్పడం ఇలా జరుగుతుంది. ఏంటంటే అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత, బాబా వారు 99.9% ఇక్కడికి వెలిసి ఉన్నారు అనేది నిజ సత్యం. నేను చెప్తున్నాను, నాకు ప్రత్యక్షంగా బాబా వారి దర్శనం ఇచ్చారు. ఆ దర్శన భాగ్యంతోనే నేను ఇంత నిర్మాణం పూర్తి చేయగలిగాను. ప్రతి గురువారం ప్రతి భక్తులు వచ్చేసి ఏదో మాకు కలిగిన కాడికి ఏదో అంత ప్రసాదం చేసి పంచిపెడుతున్నాము. ఈ ప్రసాదం స్వీకరించిన ప్రతి భక్తులు వాళ్ళ కోరికలు తీరి మళ్ళా వచ్చి వాళ్లే అన్నదానం మేము చేయిస్తాము అని ముందుకు వస్తున్నారు. అది ఒక సంకల్పంతో జరుగుతూ ఉంది. ప్రతి గురువారము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి భక్తులు ఇచ్చేసి అన్నప్రసాదం స్వీకరించవలసింది. శ్రీ 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 కలియుగ సంజీవిని సాయిబాబా మందిరం. ఈ మందిరంలో భజన కార్యక్రమం జరిగేటప్పుడు కళాకారులు వస్తున్నారు. డోలు వాయిద్యం, తర్వాత కీబోర్డు వాయిద్యం, ఇదంతా. ఈ మందిరానికి నన్ను పరిచయం చేసినటువంటి కళాకారుడు రమణ గారు. రమణ నెల్లూరులో అన్ని మందిరాల్లో తన యొక్క డోలు వాయిద్యం నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కోటేశ్వరరావు గారు ఈ మందిరంలో మాకు డోలకు సహాయ కార్యక్రమాన్ని అందిస్తుంటారు అన్నమాట. కోటేశ్వరరావు గారి పర్యవేక్షణతో ఇక్కడ భజనలో డోలు, తర్వాత డోలకు కార్యక్రమాన్ని ఆయన చేస్తుంటారు. కీబోర్డు రమేష్ అని ఒక అబ్బాయి వస్తుంటాడు. కీబోర్డ్ అబ్బాయి కోటేశ్వరరావు గారు కలిసి మాకు వాయిద్య ప్రకారం చేస్తారు. వారికి కూడా మందిరం తరఫున, నా తరఫున, భక్తుల తరఫున ధన్యవాదాలు. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి.